హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, కళ్యాణ్ గారు నిన్న గేమ్ వీరోచితంగా పోరాడి గెలవడం జరిగింది. ఫస్ట్ ఫినాలే టాస్క్లో ఆయనే ఫస్ట్గా విన్నర్ కావడం, డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే కళ్యాణ్ గారికి ఫినాలే విన్ కావడం అనేది ఒక వరమా శాపమా అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఇంకొక 3 వీక్స్ ఉందన్న మూమెంట్లో కళ్యాణ్ గారు నామినేషన్స్లో ఉండకుండా డైరెక్ట్ ఫినాలేకి పోవడం అనేది ఒక విధంగా చెప్పాలంటే మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్స్లో ఉంటే ఆయన ఓటింగ్ అనేది కాపాడుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎంత అవకాశం అంటే చాలా. ఎందుకంటే ఇప్పుడు దానికి మనం నామినేషన్లో ఉన్నప్పుడు మన అభిమానులు, మనకు ఓట్లు వేసేవాళ్ళు యాక్టివ్గా ఉంటారు. మనకు సంబంధించిన ఏవైనా వాటికి సంబంధించి ఓట్లు వేయాలని జనాలు అడగడం అయితే ఏంది, దానికి సంబంధించిన ప్రోమోలు చేయడం ఏంది, అట్లాంటివి అభిమానులు చేస్తుంటారు, ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. అదే మనం నామినేషన్స్లో లేకుండా ఉన్నట్టయితే, మన కళ్యాణ్ నామినేషన్స్లో లేకుండా ఉన్నట్టయితే డైరెక్ట్ ఫినాలే ఉండు కదా అని చెప్పి అభిమానులు ఏం చేస్తారు, పట్టించుకోరు. ఎందుకంటే మనోడు ఎట్లయినా నామినేషన్స్కి రాడు, మనం మంచిగా ఇంకే బాధ లేదులే అని చెప్పి అభిమానులు మర్చిపోతారు. డైరెక్ట్ ఫినాలే వీక్లో ఓటింగ్ చేయమంటే ఆ ఓటింగ్ అనేది తగ్గవచ్చు, పెరగవచ్చు, చెప్పలేము ఆ రోజుకి. ఎందుకంటే ఇప్పుడు అదే ఇమానియల్ విషయమే తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్గా అని చెప్పేది ఇదే, ఇమానియల్ని తీసుకోండి. ఇమానియల్ 10 వీక్స్ నామినేషన్స్ రాకుండా మధ్యలో ఒక 2 వీక్స్ వచ్చిండు, మళ్ళీ నామినేషన్స్లో లేడు. ఆయన ఓటింగ్ ఎంత భయంకరంగా పడిపోయింది, చాలా పడిపోయింది. ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా పడిపోయింది ఆయన ఓటింగు. ఆయన ఎక్కడో ఉండాల్సిన ఓటింగు 6%, 7% వచ్చింది. ఎందుకంటే ఆయన అభిమానులు టర్న్ తీసుకోరు. ఇప్పుడు కళ్యాణ్కి వెళ్ళో, తనుజకి వెళ్ళో, మిగతా వాళ్ళకెళ్ళో, ఎవరికెళ్ళో టర్న్ తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే అభిమానులు ఆ ఫినాలేకి వచ్చేసరికి అభిమానులు ఆ ఓటింగ్ అనేది తగ్గవచ్చు, పెరగవచ్చు. అందుకోసమే ఎప్పుడైనా నామినేషన్స్ ప్రక్రియ అనేది ముఖ్యం. ఎవరైతే నామినేషన్స్లో రెగ్యులర్గా ఉంటారో వాళ్ళే డైరెక్ట్ ఫైనల్ విన్నర్ అవుతారు. ఎందుకంటే ఇది మనకు అనవసరం, ఇది ఫైనలిస్ట్ కావడం అనేది అనవసరం ఇది. ఎందుకంటే కొడితే కుంభస్థానాన్ని కొట్టాలి. ఎందుకు ఇవన్నీ? ఇది ఎప్పుడైనా నామినేషన్స్లో ఉండాలి. ఎందుకంటే శ్రీజ కూడా చెప్పే ఉంది కళ్యాణ్కి, నామినేషన్స్లో ఉంటేనే ఎప్పుడైనా విన్ అవుతారు, ఏ టాస్క్ అయినా ఖచ్చితంగా ఆడుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా లైట్ తీసుకుంటాడు. కళ్యాణ్ కూడా ఏంటంటే ఇక నేను డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోయినా, నేను ఫైనల్లోనే ఉన్నా, ఇంకా నాకు మిగతా వాళ్ళతో పని ఏంది, నెమ్మదిగా ఆడుకుందాం, మనం విన్ అయినా కాకపోయినా మనం లాస్ట్కి అయితే ఫైనల్కి పోయినాం. ఎందుకంటే అంతకంటే ముందు హౌస్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఏమని చెప్పి ఉంటారంటే తనుజ విన్నర్ అని చెప్పి ఉంటారు. మ్యాక్సిమం తనుజ విన్నర్ అనే చెప్పి ఉంటారు. చాలా వరకు అందరు విషయాలు మాట్లాడుకునేటప్పుడు తనుజనే ఫస్ట్ ఉంది. ఆయన చెప్పడం అయితే ఏంది, తనుజ విన్నర్ అని చెప్పడం కూడా జరుగుతూనే ఉంది. తర్వాత కళ్యాణ్ నెమ్మదిగా లేవడం, ఊపందుకోవడం, ఆయన ఓటింగ్ అనేది బాగా పెంచుకోవడం, దరిదాపు తనుజని క్రాస్ చేసి 8% ఓటింగ్ తేడాతో ఆయన ముందుండడం. పోయిన వీకు, ఇంతకంటే ముందు నామినేషన్స్ రాకముందు, కెప్టెన్ కాకముందు, అంతకంటే ముందు వీకు తనుజకి కళ్యాణ్కి వచ్చేసి 8% తేడా ఉంది ఫ్రెండ్స్. బాగా ఆలోచించండి, 8% తేడా ఉంది. అంత ఓటింగ్ని మెరుగుపరుచుకున్న ఆయన అంతమంది అభిమానులు సంపాదించుకుని కష్టపడి. ఎందుకంటే ఎవరి అండదండలు లేవు, ఒక్కడే వచ్చిండు, కామన్ మ్యాన్గా వచ్చిండు, గెలుస్తుండు, ఆడుతుండు, నిరూపించుకుంటుండు. కానీ ఇప్పుడు మైనస్ ఏమైంది, డైరెక్ట్ ఫినాలేకి వెళ్ళిపోవడం వల్ల అభిమానులకి అనేది కళ్యాణ్ ఎట్టయినా ఇంకా ఫినాలేకి వెళ్ళిపోయిండు. ప్లస్ ఈయన కూడా డైరెక్ట్గా తనుజ విన్నర్ అని కొద్దిగా తెలిసే ఉంటుంది, 100% తెలిసే ఉంటుంది, తెలవకుండా ఉండదు. ఎందుకంటే శ్రీజ ఆయన క్లోజ్ ఫ్రెండ్. శ్రీజ హౌస్ లోపలికి వచ్చినప్పుడు కళ్యాణ్కి చెప్పే ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా తనుజ విన్నర్ అని. అంతేకాకుండా మన భరణి గారు కూడా బయటికి ఆల్రెడీ వెళ్ళి వచ్చారు, హౌస్లో వాళ్ళకు కూడా చెప్పి ఉంటారు తనుజ విన్నర్ అని. కాబట్టి ఎప్పుడైనా నామినేషన్స్లో ఉండాలి ఫ్రెండ్స్. నామినేషన్స్లో ఉంటే వాళ్ళ అభిమానులని ఆ ఓటింగ్ని
కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కళ్యాణ్ ప్రతి వీక్ నామినేషన్లో ఉండి ఓటింగ్ పెంచుకుంటా తన ప్రతిభతో గేమ్లు గెలుచుకుంటూ కష్టపడి విన్నర్ అయ్యే స్థాయికి వచ్చిండు. కానీ చివరి మెట్టు మీద చివరికి ఇంకొక 3 మెట్లు ఉందన్నప్పుడు డైరెక్ట్ ఫినాలేకి వెళ్ళిపోయిండు. ఇది దేనికి ఉపయోగం లేదు. ఈ ఫినాలే వల్ల దేనికన్నా ఉపయోగం అని డైరెక్ట్ ఫైనల్ పోయిండు అంతే. ఆయన ఆల్రెడీ నామినేషన్లో ఉన్నా ఆయన ఎలిమినేట్ కాడు, అది తెలిసిన విషయం. దేనికి పాకులాట? ఎందుకంటే ఇప్పుడు అభిమానుల్ని కాపాడుకోవడం అనేది కళ్యాణ్కి ఓటింగ్ కాపాడుకోవడం అనేది ముందర ఉన్నది అతిపెద్ద సవాల్. ఎందుకంటే తనుజ కూడా విజృంభిస్తుంది. తనుజ కూడా ఓటింగ్ 40% నుంచి అంటే కొద్దిగా తగ్గింది, కానీ 28%, 40% ఫస్ట్ రోజు ఉండే, తర్వాత అది 28%కి రావడం జరిగింది. కానీ రీతు చౌదరి కూడా ఓటింగ్ మెరుగుపరుచుకుంటూ పైకి వస్తుంది. అందరు ఓటింగ్ ఈ వీక్ బరాబర్ ఉంది, మామూలుగా లేదు. అసలు ఓటింగ్ ఎవరు ఎలిమినేషన్ జోన్లోకి వస్తున్నారనేది కూడా మీకు చెప్పలేకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్ట్ ఫైనల్ పోవడం అనేది కళ్యాణ్ గారికి చాలా కొద్దిగా నాకైతే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఉండాలి, ఓటింగ్లో ఉంటేనే ఆయన ఓటింగ్ అనేది మెరుగుపడుతుంటుంది. జనాలకు కూడా అరే మన పిల్లగాడు మంచి కష్టపడుతుండే, ఓట్లు వేయాలి అని రోజు ఆ ఓటు మీదకి చేయబోతుంటుంది. అంటే కళ్యాణ్ రోజు గుర్తుకొస్తుంటాడు. కళ్యాణ్ అనే వ్యక్తి రోజు గుర్తుంటాడు ఓటు ద్వారా రావడం. ఇప్పుడేంది డైరెక్ట్ ఫినాల్కి వెళ్ళిపోయిండు, ఫైనల్లో ఉండు ఆరామ్సే. ఇప్పుడు మనం కళ్యాణ్కి ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓటింగ్ వచ్చేసి లాస్ట్ వీక్ వచ్చేసరికి ఆయన ఫినాల్ వీక్లో వచ్చేసరికి ఓటింగ్ పడదా అనేది ఇప్పుడు అభిమానులకు కూడా సందేహమే. ఎందుకంటే మధ్యలో 3 వీక్స్ పోతుంది. ఈ 3 వీక్స్లో ఏదైనా జరగవచ్చు. 1 day చాలు ఫ్రెండ్స్, విన్నర్ లూజర్ కావడానికి, లూజర్ విన్నర్ కావడానికి. ఇప్పుడు తనుజ ఫస్ట్ భరణి గారు ఉండే, ఫస్ట్ 3 వీక్స్ వరకు భరణి గారు టాప్లో ఉర్రు. తర్వాత ఏమైంది, తనుజ గారు వచ్చారు. తనుజ గారు ఆ ప్లేస్ను ఆక్రమించుకుంది. మొన్నటి వరకు పోయిన లాస్ట్ వీక్ కెప్టెన్ కాకముందు వరకు కూడా, అంతకంటే ముందు వీక్ కూడా 8% తేడా ఉండేది కళ్యాణ్కి అయితేంది తనుజ 8% కంటే ఎక్కువ ఉండి, అంటే దాదాపు 33% ఉంటే కళ్యాణ్ ఓటింగ్ వచ్చేసి 23-24% మధ్యలో ఉండేది. అంత 8 డిఫరెన్స్ ఓటింగ్ ఉండేదాన్ని కళ్యాణ్ కెప్టెన్ కంటే ముందల వీక్లో డైరెక్ట్గా 33% కళ్యాణ్కి వస్తే 22-23% వచ్చేసి తనుజకు వచ్చింది. అంటే 8% తేడా వచ్చేసింది. అంటే ఓటింగ్ని ఇంప్రూవ్ పరచుకుంటూ తన గేమ్ వల్ల. అలాంటి టైంలో డైరెక్ట్ ఫినాల్ అయిపోవడం అనేది కళ్యాణ్కి ఒక శాపమే. అది ఆయనకి మైనసే అవుతుంది చాలా వరకు, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అభిమానులందరూ రిలాక్స్ అవుతారు. ఆ లాస్ట్ వీక్ వరకు ఎంతమంది ఉంటారా ఏందే అనేది ఓటింగ్. ఎందుకంటే ఆయన గురించి పోర్ట్రే చేసే వాళ్ళకి, చెప్పే వాళ్ళకు కూడా ఒక అంచనా ఉంటుంది రోజు నామినేషన్ ప్రక్రియలో ఉంటే. కానీ ఇప్పుడు ఏమైంది, డైరెక్ట్ ఫైనల్లో పోయిండు. ఫైనల్లో చూసుకోవచ్చులే అని చెప్పి అభిమానులు నిద్రపోతారు. ఈ లోపల ఏదో ఒకటి కన్వర్ట్ అయిపోతుంటుంది, ఏదో ఒకటి అవుతుంటుంది. ఈ లోపల అవధిలో ఉన్న వ్యక్తి ఎవరో ఒకరు ఏదో ఒకటి జరగవచ్చు, ఆయనే ఫైనల్ ఫస్ట్కు రావచ్చు. ఆటోమేటిక్గా కళ్యాణ్ కింద పడిపోవచ్చు. అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే తనుజ విషయం, కళ్యాణ్ విషయం, భరణి గారి విషయం, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ అంతేందుకు ఇమానియల్ 10 వీక్స్ ఎగ్జాంపుల్ ఇంత క్లియర్ కనిపిస్తుంది. కాబట్టి ఎలిమినేషన్ జోన్లో కళ్యాణ్ ఉండడం అనేది 100% కరెక్ట్. కానీ ఫైనల్కి వెళ్ళిపోయిండు. చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.